BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనలు వింటుంటే అసలు మనం బతుకుతున్నది మనుషుల మధ్యేనా అన్న అనుమానం వస్తుంది. మానవ సంబంధాలు మంట కలిసిపోయే విధంగా చేయకూడని నేరాలు ఘోరాలు చేస్తూ దారుణాలకు తెగబడుతున్నారు. కొందరైతే క్షణికావేశంలో తల్లిని, చెల్లిని, అన్నను ఇలా తోడబుట్టిన వాళ్ళను సైతం అతి దారుణంగా హత్య చేస్తూ కిరాతకానికి పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా మరో చోట వెలుగు చూసింది. ఓ 14 ఏళ్ల బాలిక తోడబుట్టిన అన్నను గొడ్డలితో నరికి చంపింది. అవును, మీరు విన్నది నిజమే. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారుతోంది. అసలు ఈ బాలిక సొంత అన్నను ఎందుకు హత్య చేసింది? వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్న ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఛత్తీస్గఢ్లోని కేసీజీ జిల్లాలోని ఓ ప్రాంతంలో 14 ఏళ్ల బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటుంది. అయితే ఈ అమ్మాయి ఎప్పుడూ మొబైల్ ఫోన్లో లీనమై ఉండేదని సమాచారం. ఇంతేకాదు, తరచూ కొంతమంది మగాళ్లతో ఫోన్లో మాట్లాడేది. ఈ విషయం ఆ బాలిక సోదరుడికి తెలిసిందే. దీంతో అతడు కోపంతో ఊగిపోయి చెల్లిని మందలించాడు. ఇలా చాలాసార్లు అతడు ఆ బాలికను హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. ఆ వ్యక్తి చేసిన పనికి ఆ అమ్మాయి తట్టుకోలేకపోయింది. ఇలా అయితే కాదని భావించిన ఈ బాలిక తన సోదరుడిని హత్య చేయాలని పథకం రచించింది. ఇక ఆ సమయం కోసం ఎదురు చూసింది. ఆ రోజు కూడా రానే వచ్చింది. ఇటీవల ఓ రోజు రాత్రి ఆమె సోదరుడు ఇంట్లో నిద్రపోయాడు. ఇదే మంచి సమయం అనుకున్న ఆ బాలిక గొడ్డలితో సొంత అన్న గొంతు నరికి అతి దారుణంగా హత్య చేసింది. ఈ విషయం తెలుసుకుని ఆమె కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్కి గురై గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చూసారుగా ఎంతటి ఘోరం జరిగిందో. కేవలం ఫోన్ మాట్లాడొద్దని చెప్పిన కారణంగానే 14 ఏళ్ల బాలిక తన సొంత అన్నను చంపడమేంటి? ఈ ఘటనను తలుచుకుంటుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారుతోంది. తోడబుట్టిన అన్నను చంపిన ఈ 14 ఏళ్ల బాలిక దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.